అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఫుడ్ వరల్డ్. ఈరోజు అయితే నేను కిచెన్లో బౌల్స్లలో కేక్ తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ కేక్ అయితే మనం ఇంట్లోనే చాలా సాఫ్ట్గా స్పాంజీగా బేకరీ స్టైల్లో ఒక సూపర్ టేస్టీ కేక్ తయారు చేసుకోవచ్చు. మరి ఈ కేక్ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ బయట కొనాలనిపించదు. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. అయితే ఆలస్యం చేయకుండా ఈ ఎమ్మీ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా అయితే ఈ విధంగా బౌల్స్ తీసుకోవాలండి. ఈ బౌల్స్లలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం చేతులతో అయినా ఒకవేళ బ్రష్ ఉంటే బ్రష్తో అయినా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడి పిండి మైదా పిండి చల్లుకోవాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. తర్వాత అయితే ఒక బౌల్లో 1 కప్ మైదా పిండి తీసుకున్నానండి. ఈ 1 కప్ మైదా పిండికి 1 కప్ బెల్లం అండి. చక్కెర అయినా తీసుకోవచ్చు, కాకపోతే నేను బెల్లం వేస్తున్నాను. తర్వాత 1 కప్ పాలు వేసుకోవాలండి. 1 కప్ మైదా పిండికి 1 కప్ బెల్లం, 1 కప్ పాలు అండి. ఇవి మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్, ఈ విధంగా ఒక 10-15 నిమిషాల్లో ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతుంది. తర్వాత ఎండు కొబ్బరి పొడి అండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండి. కొంచెం యాలకుల పొడి వేసానండి. మీ దగ్గర ఎసెన్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఎసెన్స్ లేదు కాబట్టి యాలకుల పొడి వేస్తున్నానండి. ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇందాక బౌల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బౌల్స్లో మనం కలిపిన పిండి ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ ఈవెన్గా మొత్తం వేసుకోవాలండి. మీకు ఎన్ని బౌల్స్ అయితే అన్ని వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో ఈ బౌల్స్ మీద గార్నిష్ చేసుకోండి. తర్వాత అయితే ఒక ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్ ఇందులో అమర్చుకోవాలి. తర్వాత మూత పెట్టేసేసి ఈ హోల్లో ఆవిరి పోకుండా పేపర్ ఈ విధంగా పెట్టండి. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనివ్వాలండి. ఆవిరి మీద ఉడికిపోతుంది. అంతేనండి, ఎమ్మీ కేక్ రెడీ అయిపోతుంది. ఈ కేక్ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగుందో కామెంట్ చేసి కూడా చెప్పండి. ఒకవేళ నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇందులో అయితే నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా చేశాను. అయినా కానీ చాలా చక్కగా కుదిరిందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.